జై శ్రీరామ్ అండి అందరికీ. ఒక చిన్న వీడియో విషయం అండి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. స్టార్టింగే నిన్నైతే కొంచెం ఆవేశంగా అయితే వీడియో చేశాను, చాలా కోపంగా చేశాను. దానికి ఒకళ్ళిద్దరే కామెంట్స్ పెట్టారు, మిగతా వాళ్ళు ఎవరు కామెంట్స్ అయితే పెట్టలేదు. జనరల్గా మన వీడియోస్ కిందకి వచ్చి డైలీ పెట్టేవాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే పెట్టారనమాట. సో మీకు నచ్చిందో నచ్చలేదో నాకు అర్థం కాలేదు. సో ఓకే, ఇప్పుడైతే చిన్న ఇన్ఫర్మేషనల్ వీడియో అని చెప్పాను కదా, జస్ట్ అంటే స్టార్టింగ్లోనే చెప్తాను, ఒక 1 మినిట్ వరకు వినండి. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఫేస్బుక్ చూస్తుంటే ఒక యాడ్ కనిపించిందనమాట. మీకు ఈ 2 ప్రోడక్ట్స్ 450 ఆర్ 499కి అవైలబుల్ ఉన్నాయి, వెంటనే స్కాన్ చేసి పే చేసేయండి, లేకపోతే లిమిటెడ్ ప్రోడక్ట్సే ఉన్నాయి అయిపోతాయి అని చెప్తే, ఆ ప్రోడక్ట్ మన సబ్స్క్రైబర్కి బాగా నచ్చి ఆల్రెడీ ఆ బ్రాండ్ అంటే ఇష్టంతో తను ఏం చేశారు, ఆ లిమిటెడ్ ప్రోడక్ట్సే అన్నారు కదా అని చెప్పి స్కాన్ చేసి పేమెంట్ చేశారండి. అయితే స్కాన్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మొత్తం ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అని చూపించినప్పుడు మళ్ళీ ఫ్లిప్కార్ట్ యాప్లోకి పోగానే ఆర్డర్స్ లిస్ట్లో మనది కనపడాలి కదా. వీళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేయకుండా ఫేస్బుక్లో వచ్చిన యాడ్ని చూసి అందులో ఉన్న స్కాన్ దానికి పేమెంట్ అయితే చేసేసారు. అయితే ఫ్లిప్కార్ట్కి వచ్చి ఆ ఆఫర్ కోసం చూసినా, ఆర్డర్స్ కేటగిరీలో చూసినా రెండిట్లలో కూడా లేదనమాట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఫ్రాడ్ అయింది, సో ఇలా లాస్ అయ్యాము అని చెప్పి అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఫ్రాడ్స్ జరిగినప్పుడు మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే అది ఒక యాడ్ రూపంలో ఉండేసరికి మనం ఏమైనా ఆలోచిస్తామంటే అమ్మో ప్రోడక్ట్స్ అయిపోతాయి, ఇది నాకు నచ్చిన ప్రోడక్ట్ ఇంత తక్కువ రేటుకి వస్తుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి తొందరగా అయిపోతాయన్న ఉద్దేశంతో గబగబా చేసేస్తాం. బట్ అక్కడ జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ని వీళ్ళు ఆలోచించి అవి అయితే కొంటారు అని అనుకొని అవి అక్కడ పెట్టేసి ఫేక్ ప్రోడక్ట్స్ కింద పెట్టేసి స్కాన్ వీళ్ళది పెట్టేసుకుంటారు. నెంబర్ కూడా ఇవ్వరు, ఎందుకంటే నెంబర్ ఇస్తే డైరెక్ట్ ఆ నెంబర్కి కాల్ చేస్తారు కదా, అందుకోసం అని నెంబర్ ఇవ్వకుండా స్కాన్ దాన్ని మాత్రమే ఉంచుతారనమాట. సో అలా వీళ్ళైతే నిజంగా నష్టపోయారండి. ఆ మనీ బ్యాక్ రావు, అండ్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉండదు, యాక్షన్ తీసుకోవడానికి ఉండదు, మొబైల్ నెంబర్ లేదు, చాలా లాస్ అయ్యారనమాట. అయితే ఇలాంటివి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిల్లో కూడా వస్తున్నాయండి, ఇలాంటి ఈ ప్రమోషనల్ ఇమేజెస్ అన్నీ కూడా. సో దయచేసి మీరు ఇలాంటి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా పైన వాళ్ళు పెట్టినప్పుడు మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకొని పేమెంట్ చేయండి. ఇలా ఎవ్వరూ నష్టపోవద్దు అని ఆ సబ్స్క్రైబర్ మీ అందరికీ చెప్పమన్నారనమాట. తను నష్టపోయింది చాలక ఇంకా ఎంతమంది నష్టపోతారో, ఇలాగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అందరికీ యూజ్ అవుతుంది కదా, కొంచెం ఇదైతే చెప్పండి అని చెప్పారనమాట. నేను కూడా నిన్ననే చెప్పాను ఆ సబ్స్క్రైబర్కి, ఖచ్చితంగా చేస్తాను మేడం అని చెప్పాను. అందుకని ఈరోజు మాట్లాడాను అనమాట. నిన్న కూడా మాట్లాడేదాన్ని, నిన్న చాలా కోపంగా ఉన్నాను వీడియో చేసేటప్పుడు కూడా, అందుకని ఈ విషయాన్ని నేను మర్చిపోయాను అనమాట. అందుకని ఈరోజు స్టార్టింగ్లోనే చెప్పాను, దయచేసి ఎవ్వరూ మోసపోకండి, ఇలాంటివి నమ్మకండి, డబ్బులు వృధా చేసుకోకండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెవరు, మన మమ్మీ, ఇంకా ఆవిడ చేసే ఓవర్ యాక్షన్ అయితే నిజంగా అసలు తట్టుకోలేకపోతున్నాము. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల్ని చూపించుకొని అవసరానికి తగ్గట్టుగా చూపించడం, వీడియోల కోసం వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ మనము ఎంత సొంత వాళ్ళైనా, ఎంత రిలేషన్స్ అయినా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంతెందుకు భార్యాభర్తలకు మధ్య ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చూపించాలి, ఎంతవరకు అవసరం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి మాట ఆప్యాయంగా మాట్లాడే ప్రతి మాట వీడియోల కోసం మాట్లాడకూడదు. అవతల వాళ్ళకి నిజంగా నువ్వు ఆప్యాయంగా మాట్లాడినా అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు వీడియోల కోసం మాట్లాడిరులే అని ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా వీడియో పెట్టారు, ఆన్ చేశారు అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీడియోల కోసం ఈవిడ ప్రేమగా మాట్లాడుతుంది, 10 మంది మెచ్చుకోవడం కోసం ఈవిడ గారు ఈ పనులు చేస్తున్నారు అనేది బంధువుల మధ్య కూడా ఆ అపోహ అనేది వచ్చేస్తుంది అనమాట. అసలు ఇంకొకటి నాకు అసలు పూర్తిగా అర్థం కాని విషయం ఏంటంటే, చిన్నపిల్లల్ని ఎందుకండి ప్రతి దాంట్లో లాగడము, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలి. ఏమీ తెలియని దేవుళ్ళతో సమానం వాళ్ళకి కక్ష
కుట్రలు కుతంత్రాలు ఏవీ తెలియదు పసిపిల్లల మనసు. సో వాళ్ళని దేవుళ్ళతో ఎందుకు పోలుస్తారంటే దేవుడికి ఎలా అయితే కల్మషం ఉండదో ఈ పిల్లలకు కూడా అలానే కల్మషం ఉండదు అని పిల్లల్ని దేవుణ్ణి కలిపి పోలుస్తారనమాట. సో అలాంటి పిల్లలతో మాట్లాడేది కూడా వీడియో చేసి డబ్బుల కోసం బతికేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లా. అసలు బీచ్ అందాలు చూస్తున్నాను, సో బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూనే మనం ఎలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తామండి? వీడియోల్లో మాట్లాడుతూ వీడియోలు చూపిస్తున్నా కాదు కదా. నిజమైన బీచ్ వ్యూ ఎంజాయ్ చేయాలంటే మన కళ్ళతో ఆ బీచ్ని చూస్తూ ఆ ఆనందాన్ని తీసుకుంటూ ఎంచక్కా అలానే చూస్తూ ఉండిపోవడం, అది బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడం అంటారు. కానీ వీడియోల కోసం వీడియోల్లో చెప్పుకోవడం కోసం అక్కడ కూర్చొని ఇంకేం కంటెంట్ లేదు కాబట్టి అది చూపిస్తా మాట్లాడితే అయిపోతుంది అని. ఇంకోటి ఏంటంటే పక్షులకి మనకి పాపం ఈ మధ్య మిస్ అయ్యాం కదండి. ఇంకా వాటికి అది పెట్టాం వీటికి ఇది పెట్టామని పాపం చెయ్యట్లేరు కదా తిరిగే హడావుళ్ళల్లో పడి. ఇప్పుడు ఏంటంటే ఇక అక్కడ కాకులు కనిపించాయి, సో కాకులను కూడా ఇందులోకి లాగేసాం. ఎవరిని వదలం కదా మనం. అసలు చుట్టాలు లేదు, పసిపిల్లలు లేదు, కొడుకులు కూతుళ్ళు మనవరాళ్ళు ఇవేవీ లేవు. అలానే చిలకలు కాదు ఇంకే రకమైన పక్షి జాతి ఉన్నా సరే దాన్ని వీడియోల్లోకి లాగేయడం మనకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలా కొన్ని పక్షులకి ఖచ్చితంగా నాన్ వెజ్ అంటే ఇష్టపడేవి, అవి ఖచ్చితంగా తింటాయి. నాన్ వెజ్ అనేది అక్కడ వదలకుండా తింటూ ఉంటాయి. దాన్ని పట్టుకొని అది మీరు నడుస్తున్నా లేవట్లేదు, పరిగెత్తట్లేదు, పాకట్లేదు, గెంతట్లేదు అని ఈ నాన్ సెన్స్ ఏంటండి? అవి ఆకలితో ఉన్నాయి, తింటున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ. నేను వాటికి కరెక్ట్గా ఆకలేసే టైంకి నేను పెట్టగలిగాను, అవి కడుపు నిండా తింటున్నాయి, సంతోషం అని చెప్తే అదెలా ఉంటుంది? మేము నడుస్తున్నా అవి ఎగరట్లేదండి అంటే అవి ఎగిరిపోవాలా? అంటే మన మనసులో అవి ఎగరాలని కోరుకుందా? అలా ఎగిరిపోవాలి, తినే తిండి నుంచి లేసి ఎగిరిపోవాలి అని. అసలు ఇలాంటి నాన్ సెన్స్ వీడియోలు ఇలాంటి వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయో, ఇలాంటి నాన్ సెన్స్ మాటలు ఇలాంటి వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయో నాకైతే అర్థం కావట్లేదు. అయినా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వ్యూస్ కోసం డబ్బుల కోసం వాడుకోవడంలో ఎంత ఎక్స్పర్ట్లో నాకు రోజు రోజుకి భలే అర్థమవుతుందండి. అంటే ఒకరోజేమో నగల గురించి వీడియోస్, ఒకరోజేమో బట్టల గురించి వీడియోస్, అంటే శారీస్, బ్లౌజెస్, మ్యాచింగ్స్ ఇలాంటి వాటి గురించి వీడియోస్, ఒకరోజేమో డ్యాన్సుల గురించి వీడియోస్, అండ్ ఒకరోజేమో ఈవెంట్ గురించి వీడియోస్, ఒకరోజేమో షాపింగ్కి సంబంధించి వీడియోస్, అండ్ ఒకరోజేమో గెట్ టుగెదర్ అని చెప్పి ఏందేందో అసలు ఏమి పేర్లు మార్పిడి తప్పించి వాళ్ళు పెట్టే ప్రతి వీడియో కూడా ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది జనాలకి. మరి అలా ఎలా ఒకేలాగా కనిపిస్తుందో, మరి అసలు అలా ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు కెమెరా ఒకళ్ళు పట్టుకొని కూర్చోవాలా? అది అప్పుడు చేతికి ఏదో అంటారు కదండి, ఏదో పేరు ఉంటుందండి మనకి విపరీతమైన, అది లేకపోతే బతకలేము, అది పట్టుకొనే ఉండాలి, ఏదన్నా తినేది ఉన్నా ఏదన్నా చేసేది ఉన్నా అలానే ఉండాలి అని ఒక ఏదో పేరు ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. సో అలా అయిపోయామన్నమాట. అంటే చేతిలో కెమెరా లేకపోతే మనం బతకలేము, చేతిలో ఫోన్ పట్టుకొని అవతల వాళ్ళని వీడియో తీయకపోతే మనం బతకలేము. అయితేనా మనం కనపడాలా, లేదంటే అవతల వాళ్ళు కనపడాలా? అరే సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు కూడా వీడియో ఏంటండి? ఎవరైనా ఇప్పుడు మా వదిన మా ఆడబిడ్డలు ఎవరైనా కనిపించారనుకోండి, చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను అని చేతిలో చెయ్యేసి జాగ్రత్త అని భుజం తట్టి ఏదన్నా మంచి చెప్పాలి అనుకుంటే చెప్పుకొని సరే వదిన జాగ్రత్త, ప్రయాణం జాగ్రత్తగా చెయ్యండి అని వాళ్ళు మన చేతులు పట్టుకొని జాగ్రత్తలు చెబుతూ ఎంతో ప్రేమగా వచ్చేస్తాం. అరే ఇక్కడ అలా కాదు, బాయ్ బాయ్ టాటా. ఏందండి ఇది ఒక ప్రేమ, దీన్ని ఒక మళ్ళీ వీడియోల్లో చూపించడం, వీళ్ళు ఎంజాయ్ చేసిన విషయాలని కూడా అవతలోళ్ళు చెప్పడం మానేసి మనం ఎంజాయ్ చేసాం కదా, బాగా చేసాం, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగా చేసాం, ఇలా ఉంది అలా ఉందని మనమే మన గొప్పలు మనం చెప్పుకుంటూ, మనమే మన పొగడతలు మనం పొగిడించుకుంటూ, ఇక మనం అన్నాక అవతలోడు అనక సస్తాడా అండి? అబ్బా మీరు సూపరు డూపరు అని అవతలోడు అంటే అమ్మయ్య అప్పుడు హ్యాపీ, నాకు రిలాక్సేషన్. ఇంకేంటంటే నన్ను పొగిడారు కదా, నాకు ప్రశాంతంగా ఉంది, కడుపు నిండిపోయింది. మనకు మనం చెప్పించుకొని పొగిడించుకోవడం ఏంటండి కర్మ? కాకపోతే ఎవరికి వాళ్ళు ఇష్టారీతిగా పొగడాలి, ఇష్టారీతిగా మనతో కలిసి ఉండాలి, ఇష్టపూర్తిగా మనతోటి ఉంటే అది వేరు. కానీ అలా కాకుండా పొగిడితే మనంతటా మనం పొగిడించుకొని మనకు మనమే పొగుడుకుంటే ఇదేం సాడిజానందమో నాకైతే అర్థం కావట్లేదు. అబ్బా మీకేమన్నా అర్థమైందా? అసలు ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు ఏంటో ఇవి, మళ్ళీ వ్యూస్, ఇంతమంది వ్యూస్ ఎలా ఆదరించుకొని చూస్తున్నారో నాకైతే నిజంగా షాక్ అండి. నేనైతే ఒక పెద్ద షాక్ అనమాట.
ఇప్పుడు ఏదన్నా ఇన్ఫర్మేషనల్ వీడియో అనుకోండి, అలాంటి వ్యూస్ వచ్చాయంటే హ్యాపీ. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది, మనం షేర్ చేసినా ఉపయోగపడుతుంది అని. కానీ ఇలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం? కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉందంటారు, ఒక కామెంట్ కనిపించదు. మరి ఇదెక్కడి టెక్నిక్కో మరి నాకు కూడా తెలిస్తే బాగుండు, ఇలా ఎలా చేస్తారనేది నాకు కూడా అర్థమైపోతుంది కదా, మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కదా ఇలా చేయొచ్చు అని చెప్పి. అసలు అలా ఎలా ఉంటుందో మరి, ఓపెన్లోనే ఉంటుంది బట్ ఒక్కటి కనిపించదు. మరి మనకు మాత్రమే కనిపించదా, లేకపోతే అందరికీ కనిపించదో నాకైతే అర్థం కావట్లా. ఇది ఫ్రెండ్స్, నాకైతే నిజంగా షాక్ అనమాట. వ్యూస్ కూడా ఎంత ఆప్యాయంగా చూస్తున్నారు పాపం, వాళ్ళకి కూడా ఇలాంటివి ఎలా నచ్చుతున్నాయో దేవుడికే తెలవాలి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే, మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ ఫస్ట్ చెప్పిన విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఎక్కడ యాడ్ కనిపించినా సరే ఆఫర్ క్లోజ్ అవుతుందన్న భయంతో గబ్బగబ్బా మీరైతే స్కాన్ చేసేయమాకండి, చాలా దెబ్బతింటారు. డబ్బులు పోగొట్టుకుంటే అవి మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. అవి పోయినందుకు మనకి ఏదో ఒక అవసరం వెళ్తుంది కదండి ఇంట్లో. ఇప్పుడు మన ఇంట్లోకి ఏదన్నా నీడే ఉంటుంది, కానీ అన్నెసెసరీగా మనీ అయితే మనకు ఉండవు కదా, అవసరానికి తగ్గట్టే మన దగ్గర ఉంటాయి. సో ఆ అవసరం ఆగిపోతుంది అనమాట. అనవసరంగా ఇంకొకళ్ళ అకౌంట్లోకి మనీ వెళ్ళిపోతాయి, అక్కడ నెంబర్ ఉండదు, కాల్ చేసి కనుక్కోవడానికి కూడా చాలా సఫర్ మనమే అవ్వాలన్నమాట. నిజానికి ఆ సబ్స్క్రైబర్ చెప్పిన మాట చాలా వాల్యుబుల్, ఎందుకంటే ఇలాంటివి మిగతా అందరూ కూడా చూసి మోసపోకుండా చెప్పమన్నారు కాబట్టి. థ్యాంక్ యూ అండి. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్